హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది మా బుడ్డిదాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ కూడా. మా పాపని రీసెంట్గా మేమైతే స్కూల్లో వేసామండి. ఇది జస్ట్ డే కేర్ లాగా. సో ఆ కంప్లీట్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే పొద్దున్నే 5:30కి అంతా లేచేసి మా కోసం టీ అలాగే పిల్లల కోసం పాలు పెట్టేశాను. ఇంకా పిల్లల కోసం అయితే రాగి మాల్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బయట కూడా మొత్తం నీళ్ళు చల్లేసి ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటూ ఉన్నాను. బయట పని అలాగే ఇంట్లో కొంచెం టీ రాగి మాల్ట్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నానండి. ఆల్రెడీ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను, ఇంకా అక్కడ నేర్చుకున్నాను, కానీ నాకు అక్కడ సరిగా రాలేదనమాట. సో మా వారు ఏం చెప్పారంటే, నేను నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను, టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి రోజు నన్ను మార్నింగే 5:30కి అంతా డ్రైవింగ్ నేర్చుకోవడానికి తీసుకొని వెళ్తారనమాట. నేనైతే మార్నింగ్ 5:30 నుంచి 6:45 ఆ టైం వరకు స్కూటీ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటానండి. ఈ స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవడంలో నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎలా నేర్చుకున్నాను, ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాకు వచ్చేసింది. దీని మీద కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూసేయండి. ఇంకా స్కూటీ డ్రైవింగ్ నేర్చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా టక పెద్ద పాప కోసం అయితే టిఫిన్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. మా ఆయనకైతే టీ వేసి ఇచ్చేసాను, అలాగే పెద్ద పాప కోసం టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. అలాగే టిఫిన్లోకి వచ్చేసి ఒక 2 దోశలు అలాగే కొంచెం పొమోగ్రానైట్ సీడ్స్ అయితే పెట్టి పాపకైతే నేను టిఫిన్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఫస్ట్ పెద్ద పాపను పంపించేస్తే నాకు చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఎందుకంటే పాపకి కొంచెం స్కూల్ టైమింగ్స్ అనేవి ఎర్లీగా ఉంటాయి, హడావిడిగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా పొద్దున పూట లేయడానికి చాలా సతాయిస్తుందండి. ఇంకా చాలాసేపు బతిమలాడి బుజ్జగిచ్చి ఆ మాట ఈ మాట చెప్తే కానీ లేదనమాట. పొద్దున్నే లేయడానికి మనకే ఎలాగో ఉంటుంది. పాపం పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారండి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా పిల్లలు అయితే రెడీ చేయించేసాను అనమాట. పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి నేను కూడా వెళ్తున్నానండి. రీసెంట్గా నేనైతే వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. మా పాపకి స్కూల్ దగ్గరలోనే ఒక పార్క్ అయితే ఉంటుంది. అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఒక 4-5 రౌండ్స్ వేసుకొని ఇంటికైతే వచ్చేస్తాను అనమాట. ఇలాగా వాకింగ్ చేసుకొని వచ్చే దారిలో పొద్దున్నే కదండి, అన్నీ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇంకా నాకు కావాల్సినవి ఏమన్నా ఉంటే షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తాను. నేనైతే ఆ రోజు పూలు తీసుకున్నాను. కేజీ 60 రూపాయలు అంటండి. ఒక అర్ధ కేజీ అలా పూలు తీసుకొని, ఆకుకూరలు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా నాకు కావాల్సినవి కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాను. అప్పటికే టైం వచ్చేసి 8:37 అయిపోయింది. చూస్తారు కదా, కొంచెం చిన్నపాటి షాపింగ్ అయితే చేసేసుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పాపను రెడీ చేపించేసి నేను కూడా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని పాపతో అయితే మొక్కిస్తూ ఉన్నానండి దేవుడి దగ్గర. పెద్ద పాపని స్కూల్లో వేసే ముందైతే మేము అక్షరాభ్యాసం చేయించి మరీ స్కూల్కి పంపించాం. కానీ బుడ్డిదానికి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా స్కూల్కి వేయాల్సి వచ్చిందనమాట మధ్యలో. అందులోనే మేము బెంగళూరులో ఉన్నాం కదండి. ఊరికి వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళని కనుక్కొని బుడ్డిదానికి కూడా చేయించాలి అక్షరాభ్యాసం. ఇంకా వాళ్ళ డాడీకి కూడా కాళ్ళు మొక్కేసుకొని ఆశీర్వాదం తీసుకొని తెగ ఆనందపడిపోతుంది. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదన్నమాట. ఫుల్ ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ దాని ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే బ్యాగ్ ఇవ్వు అని అడుగుతుంది. కొన్ని పిక్స్ తీసుకుందామంటే కూడా నిలబడట్లేదు. స్కూల్ లోపలికి వెళ్ళిపోవాలనేసి గొడవ చేసింది అనమాట. ఇదేనండి మా బుడ్డిదాని స్కూల్. ఇంకా నేనైతే ఆ రోజు లోపలికి కూడా వెళ్ళాను. పిల్లలంతా కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది మంచిగా ఆడుకుంటున్నారు, ఇలా ఉందన్నమాట. మా పాప అయితే కనీసం మా అమ్మ ఉందా వెళ్ళిపోయిందా అని తలెత్తి కూడా చూడలేదండి. టక్కమని వెళ్ళి కూర్చొని ఆడుకుంటుంది. వాళ్ళ మ్యామ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టు అని చెప్తే కూడా పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా అక్కడ మ్యామ్ వచ్చేసి ఫస్ట్ డే కదా మ్యామ్, మీరు ఒక 10-15 మినిట్స్ ఉండొచ్చు అని అయితే చెప్పారు. నేను ఇంకా పాపతో పాటు అక్కడ కూర్చొని కొంచెం నాకు కూడా మెమరీగా ఉంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అసలు చూడండి, అసలు కొంచెం కూడా బెరుకు లేకుండా చక్కగా ఆడుకుంటూ ఉంది. ఇలా పిల్లల్లో కలిసిపోవడమే కదండి కావాల్సింది. మనకు కూడా ఓ అని గోలబెట్టి ఏడ్చుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది. 12 o'clock అంతా మేము తీసుకొచ్చేసాం అనమాట. ఫస్ట్ పెద్ద పాప దగ్గరికి వెళ్ళి పెద్ద పాపను పిక్ చేసుకుని ఇంకా మన్య దగ్గరికి కూడా వచ్చేసి చిన్న పాపను కూడా తీసుకొని అయితే వచ్చేసాము. మా ఆయన అయితే ఈ పిల్లి కొనాలని తెగ సంబరపడిపోతున్నారండి. నేను ఏ పిల్లి గురించి రోజు ఈ పిల్లి కొనాలి అనేసి నాతో చెప్తూ ఉన్నారనమాట. నేనైతే వద్దు, 2 పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టం, పెట్ అంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనేసి నేను రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. అసలు నేను ఏ క్యాట్ గురించి చెప్తున్నానో నీకు ఒకసారి చూపిస్తాను రా అని చెప్పి పెట్ షాప్కి అయితే తీసుకెళ్లారండి. ఇది మా పాప వాళ్ళని తీసుకొచ్చే దారిలోనే ఉంటుంది ఈ పెట్ షాపు. ఇక్కడ ఈ క్యాట్తో మాట్లాడుతున్నారు కదండి, ఈ క్యాట్ తీసుకోవాలనేసి మా ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. మా ఆయన తా అంటే నా పెద్ద కూతురు తందానా అంటదండి. ఇద్దరికి కలిసి బర్డ్స్ అన్నా కావాలంట, లేదంటే క్యాట్ అన్నా కావాలంట. ఇంకా నేను ఏ పక్షుల గురించి చూపిస్తున్నాను, ఏ క్యాట్ గురించి చెప్తున్నానో చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా చిన్న పాప కూడా పొద్దున్నుంచి స్కూల్లో ఉంది కదా, కొంచెం రిలాక్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ పెట్ షాప్కి అయితే వెళ్ళేసి ఆ క్యాట్కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకొని
వచ్చేసామన్నమాట. ఇదండి నా సింపుల్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్. అసలు ఈ మధ్యకాలంలో నా మార్నింగ్స్ అనేవి చాలా బిజీ అయిపోయండి. నేనే కాదు చాలా మందికి ఇలా ఉంటుంది కదా హడావిడిగా. ఇదండి చిన్నపాటి వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.